ఒక నెల రోజుల క్రితమే ఒక జేఏసీగా ఏర్పడ్డాం. దేనికోసం? మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మహబూబ్నగర్కు జరుగుతుందనుకున్న న్యాయం సాగునీటి పరంగా ఆ న్యాయం జరగనందున మరి రైతుల తరఫున పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం లోపలనే అత్యధిక సాగు యోగ్యమైనటువంటి భూమి ఉన్న మహబూబ్నగర్ జిల్లాలో సాగునీరు పారిచ్చే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు, అది కూడా ఎట్లా అంటే శాంక్షన్ అయి నడుస్తున్నాయి, కొన్ని నిర్మాణమై కూడా సరిగ్గా ఉపయోగపడిన ప్రాజెక్టులు, ప్రతిపాదన లోపల ఉన్నటువంటి ప్రాజెక్టులు రకరకాలుగా మేము 4 రకాలుగా డివైడ్ చేసి వాటి మీద ఫోకస్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, రైతుల్ని చైతన్యపరచడం, సమాజాన్ని చైతన్యపరచడం, అల్టిమేట్గా మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ప్రయోజనం చేయాలనే ఉద్దేశంతోనే ఈ జేఏసీ ఏర్పడ్డది. ప్రాజెక్టుల సందర్శన చేసి వచ్చినాము. ముఖ్యంగా అంటే సందర్శన లోపల మేము చూసింది, మాకు కలిగిన అవగాహన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి జరుగుతున్నటువంటి అన్యాయం, వీటన్నిటినీ కూడా క్రోడీకరించి ఒక రిప్రజెంటేషన్ తయారు చేసినాం. ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధుల ద్వారా ఈ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి పంపాలనే ఉద్దేశంతో నిన్న మేమంతా కూడా ఒక టీమ్గా హైదరాబాద్ వెళ్ళి మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు, దేవరకద్ర ఎమ్మెల్యే, అల్టిమేట్గా మేమేందంటే మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, అది ఏ పార్టీ అన్నా కానీ పార్టీలకు సంబంధం లేదు. మనకు మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి జరుగుతున్న నష్టంని వాళ్ళు గమనిస్తలేరు. వాళ్ళ పదవీ కాలం లోపల రైతులకు న్యాయం చేయాలనేటువంటి పట్టుదల లోపం కనపడతా ఉంది. కాబట్టి మనము వాళ్ళను ఆ దిశగా పురమాయించాలని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టినాం. నిన్న కలిసినప్పుడు, ఎమ్మెల్యేలను కలిసినప్పుడు ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది ఆషామాషిగా మనకు మంజూరు కాలేదు. అది దాదాపు 2 దశాబ్దాల పైబడి ఇక్కడి రైతాంగం, సామాజిక కార్యకర్తలు, రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు ఎంతో కష్టపడితే దాదాపు 2 దశాబ్దాల పాటు పోరాటం చేస్తే కానీ మనము 2013లో 72 జీవో తెచ్చుకోగలిగినాం. 72 జీవో ఏంటంటే జూరాల బ్యాక్ వాటర్ నుంచి ఎత్తి కోయిల్సాగర్లో పోయాలి, కోయిల్సాగర్ నుంచి మమదాబాద్, అంతారం, లక్షద్వీపల్లికి తీసుకుపోయే రకంగా డిజైన్ ఉండింది. ఇక మన బ్యాడ్లకు ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అది ఆ పనులు జీవో ఇచ్చే వరకే ఆపినరు, మనకు మొదలు పెట్టలేదు. తీరా మనం అనుకుంటున్న రాష్ట్రం వచ్చింది. రాష్ట్ర ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో మనతో పాటు కలిసి పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ అయితేనే తెలంగాణకు, ప్రత్యేకించి మహబూబ్నగర్ జిల్లాకు, మహబూబ్నగర్ జిల్లా ఎందుకంటే ఉద్యమ క్రమం లోపల ఎక్కడ పోయినా మహబూబ్నగర్ వెనుకబడితనాన్ని ఎక్స్పోజ్ చేసే ఉద్యమాన్ని మనం తీవ్రతరం చేసిన మాట అందరికీ తెలుసు, మీకు అందరికీ తెలుసు. ఎక్కువ లాభం ఈ పార్టీ ఉంటేనే అవుతుందనే ఉద్దేశంతో టీఆర్ఎస్కు పట్టం కట్టింది. కానీ గతంలో మంజూరైన 72 జీవోను పక్కకు పెట్టి 105 అనే ఒక కొత్త జీవో వచ్చి 2015 జూన్ నాడు ముఖ్యమంత్రి గారు భూత్పూర్లో పైలాన్ ఆవిష్కరణ చేసి దాదాపు 100 మీటర్ల కిందికి పోయిన తర్వాత, జూరాల నుంచి 120 కిలోమీటర్ల కిందికి పోయిన తర్వాత ఎత్తుకునే విధంగా 105 జీవో ద్వారా పనులు మొదలుపెట్టింది. పనులు మొదలుపెట్టిన 9.5 సంవత్సరాలు అయినా కూడా, అంటే జస్ట్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు 9.5 ఇయర్స్ అయినా కూడా 50% కూడా పనులు కాలేదు. మేము ఎందుకంటే నార్లాపూర్ మొదలుపెట్టి ఏదుల, ఒట్టెం, కరివేన, ఉద్దండాపూరు, లక్షద్వీపల్లి దాకా అంతా పిఆర్ఎల్ఐఎస్ మొత్తం ప్రాజెక్టు రిజర్వాయర్స్ కానీ, కెనాల్స్ కానీ, పంప్ హౌజులు కానీ చూసినాం. మేము 50% కూడా వర్క్ కాలేదు. వీళ్ళు గాంభీర్యం చూపెట్టడానికి, ప్రగల్భాలు పలకడానికి మాత్రమే
గత ప్రభుత్వ పెద్దలు 90% పనులు పూర్తయిందన్నారు. 90% పనులు పూర్తయితే ఎక్కడ ఉన్నాయి? అసెంబ్లీ ఎలక్షన్స్ ముందర ఏదో తూతుమంతరంగా ఇనాగ్రేషన్ చేసినామనే రకంగా ఒక పంపు స్టార్ట్ చేసాం నార్లాపూర్లో, ఒకటే ఒక పంపు. మిగతా పంపులు ఆడ 5 పంపులు ఫిట్ అయి ఉన్నాయి, ఇంకా 5 పంపుల ఫిట్టింగ్ నడుస్తూ ఉన్నది. ఆ 5 పంపులు నడపడానికి కూడా పవర్ సప్లై లేదు ఈరోజు వరకు కూడా. అట్లా ఒట్టెంలో అదే రకంగా ఉన్నది. ఏదుల నుంచి ఇక్కడ దాకానే ఒట్టెం దాకా గ్రావిటీ ద్వారానే వస్తుంది. ఏదులకు ఎత్తిపోసే దగ్గర కూడా పంపులు ఫిట్ అయినాయి, అక్కడ కూడా పవర్ సప్లై కొన్ని పంపులే ఫిట్ అయినాయి. ప్రభుత్వ పెద్దలు ఈ కంప్లీట్ చేసేందుకు నిధుల వరద పారించే రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేది ఒకటి. రెండోది, మహబూబ్నగర్ జిల్లాకు చాలా నష్టం జరిగేటటువంటిది. పాలమూరు రంగారెడ్డి పేరు మీద ఎత్తుకున్నటువంటి నీళ్లను ఏదుల నుంచి టన్నల్ కొట్టుకొని పోయి దుందుమి నదిలేసి డిండి లిఫ్ట్ అంటున్నారు. డిండికి వీళ్ళు తీసుకుపోయే కాలువకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది 100కి 150% చెప్తుందా. డిండి అనే పదం వాడడానికి కూడా అర్హత లేదు ఆ ప్రాజెక్టు. డిండిలో ఒక్క స్కో కూడా పోదు వీళ్ళు తీసుకుపోయేటి. అవన్నీ కూడా దుందుబి నదిలో పోసి ఉల్పర దగ్గర బ్యారేజీ కట్టుకొని పక్కకు పంట తీసుకుపోతున్నారు. సింగరాజపల్లి, ఎర్రవల్లి, గోకారం, ఈర్వేన్ అవన్నీ మనతాను ఉంటాయి. ఆడ నుంచి నల్గొండలకి ఎంటర్ అవుతుంది. గొట్టిముక్కుల నుంచి చింతపల్లి నుంచి కిష్టరాంపల్లి నుంచి శివనగూడెంకి పోతాయి. ఇవన్నీ ఈ మొత్తం 3,60,000 ఎకరాల ఆయకట్టు ప్రతిపాదన చేసి మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టులో మహబూబ్నగర్ ప్రాంతం లోపల దాదాపు 5,000 ఎకరాలు కాలువలకు గాను రిజర్వాయర్లకు గాను మనం నష్టపోతున్నాం మన రైతాన్ని. ఆ భూమి కూడా ఏదంటే కల్వకుర్తి నీళ్లు వారే భూమి. కల్వకుర్తి నీళ్లు పారించినందుకు ఇలా పడవ భూముల్లా కనిపిస్తుండే, దాన్ని పాడు చేస్తున్నారు. 5,000 ఎకరాలు మనకు మునిగితే 24,460 ఎకరాలు మాత్రమే మనకు పారడానికి ఆడ ప్రతిపాదనలు ఉంటాయి. మరి మన రైతులు ఎర్రవల్లి గోకారం రిజర్వాయర్ అపోజ్ చేసింది. దాదాపు 167వ రోజు ఇది ధర్నాలు చేస్తూ ఉన్నారు. దాన్ని వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. ఇరువిన్ రైతులు ఇక్కడ ఎవరిని రానిసలేమని పోయినట్టు తరుపుతున్నారు. అంటే మహబూబ్నగర్ జిల్లాలో నిర్మాణం కావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ కాలువలు కానీ సరిగ్గా కాలేదు. అక్కడ నల్గొండ ప్రాంతంలో ఉన్న శివనగూడెం కానీ కిష్టరాంపల్లి కానీ చింతపల్లి కానీ గొట్టిముక్కల కానీ కుంభభాగం నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. తీసుకుపోవాల్సిందల్లా ఇప్పుడు ఏదుల నుంచి టన్నెల్ కొట్టి తీసుకొచ్చి దుందుగులో పోసే కార్యక్రమం మొదలుపెట్టబోతున్నారు అనేది నాకున్న సమాచారం. మేము అంటున్నాము పాలమూరు పేరు మీద పేద జిల్లా, ఆకలి జిల్లా, వలసల జిల్లా, తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకుని ఆశపడిన జిల్లా, మా పేరు మీద ఎత్తిన నీళ్లు అటు తీసుకుపోవడానికి వీలు లేదు అని మేము అడుగుతున్నాం. అంటే మరి శివనగూడెము, కిష్టరాంపల్లి, చింతపల్లి, గొట్టిముక్కలు కట్టినాం కదా, అవన్నీ పైసలు 1,000 కోట్లు ఖరాబు కావాలా అని అడగవచ్చు. నల్గొండ రాజకీయ నాయకులు, తెలివైన రాజకీయ నాయకులు, నల్గొండ తెలివైన ఇంజనీర్లు కూడా అడగవచ్చు. మేము పాడు కావాలని అంటలేము. నల్గొండ కూడా వేరే రాష్ట్రంలో ఉన్నదని కాదు. నల్గొండ కూడా మనదే, మన సోదర జిల్లానే. నల్గొండ రైతులకు కూడా ఇంతవరకు ఉన్నది కాక ఇంకా కావాలంటే కూడా తీసుకోండి మీ పారాయణ ప్రాంతానికి. కానీ మా నీళ్లు తీసుకుపోకుండా మీకు ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి తీసుకొచ్చి గొట్టిముక్కులలో పోయండి. మీరు ఏదుల నుంచి తీసుకుపోవడానికి, నీళ్లు తీసుకుపోవడానికి టన్నల్ కానీ ఓపెన్ ఛానల్కి పెట్టే ఖర్చు పెడితే మీరు నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తి గొట్టిముక్కులలో వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తయారవుతుంది. నాకు నచ్చిన ప్రకారం 1,800 కోట్లు అంటున్నారు. అయితే ఇంకో 200 కోట్లు ఎక్కువైతే ఏమో, అది పెద్ద ఖర్చు కాదు. అది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ నుంచి ఎత్తి గొట్టిముక్కులలో పోయండి. గొట్టిముక్కుల నుంచి అంతా మీ ప్రాంతమే, నల్గొండ ప్రాంతమే. చింతపల్లికి పోతాయి, కిష్టరాంపల్లికి పోతాయి, శివనగూడెం పోతాయి. మీరు అనుకుంటున్నట్లు 3,36,540 ఎకరాలు ఖచ్చితంగా పారబెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజాప్రతినిధులకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు సీరియస్గా తీసుకోండి. మేము తిరిగి వచ్చినాము అని ప్రాజెక్టు సందర్శన చేసినాం కాబట్టి మాకు ఒక ఉద్రేకం, ఆవేశం వస్తుంది. మీరు కూడా కొంతమంది చూసి ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది అవుట్ ఆఫ్ 14 9 మంది నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు ఉన్నారు మన దగ్గర, మన జిల్లాలో. వాళ్ళు చూసి ఉండకపోవచ్చు. ఫీల్డ్ విజిట్ చేస్తే
మహబూబ్నగర్ జిల్లా రైతాంగానికి ఎంత అన్యాయం జరుగుతూ ఉంది, మన నీళ్ళు ఎట్లా దోపిడీ కాబడుతున్నాయి అనేది అర్థం అవుతుంది. మీకు కూడా ఆవేశం వస్తుంది, మాకు ఇవాళ వచ్చిన ఆవేశం మీకు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీడియా ముఖంగా జిల్లా ప్రజాప్రతినిధులను కోరేది ఏంటంటే, మీరు పని కట్టుకొని దయచేసి పెండింగ్ ప్రాజెక్టుల సందర్శన అని చెప్పి ఒక 15 రోజుల కార్యక్రమం పెట్టుకొని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి అన్నీ జూరాల కానీ, భీమా 1, 2 కానీ, కలవకుర్తి లిఫ్ట్ కానీ, కోయిల్సాగర్ లిఫ్ట్ కానీ, పిఆర్ఎల్ఐఎస్ కానీ, కేఎల్ఐ కానీ అన్ని ప్రాజెక్టులు మీరు ఒక్కసారి నెట్టెంపాడు కానీ ఇవన్నీ ఒకసారి చూసి వస్తే మనం చెప్పుకుంటున్నది ఎంత, అక్కడ జరుగుతున్నది ఎంత, మన పేరు మీద ఎవరు నీళ్ళు ఎత్తుకపోతుండరు, ఎట్లా మహబూబ్నగర్ జిల్లా రైతాంగం అన్యాయానికి గురవుతుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి మీరు చూడండి, విజిట్ చేయండి అనేది మీడియా ద్వారా ప్రజాప్రతినిధులను నేను కోరుకుంటున్నాను. ఏ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పోరాటం చేసినామో ఆ నీళ్లు పాలమూరు బీళ్లను తడపడంలో ఈ పాలక వర్గాలు విఫలమయ్యాయి. దాదాపుగా 200 టీఎంసీలు మహబూబ్నగర్ జిల్లాకు దక్కాల్సిన నీళ్లు ఈ రోజు వరకు కూడా 12 సంవత్సరాలైనా కనీసం 30 టీఎంసీలను కూడా వాడుకోలేకపోతున్నామంటే ఇది పాలక వర్గాలకు సిగ్గుచెట్టు. ఆ పార్టీ ఈ పార్టీ అని మేము అంటలేదు, అన్ని పార్టీలు కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కొద్ది కాలంలోనే పాలమూరు జిల్లాకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీలు ఏవైతేనో అవి నీటి మూటల్లాగా అయిపోయింది. కనీసం 30 టీఎంసీలకు కూడా తెచ్చుకోకపోతే ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? కాబట్టి ఈ పాలమూరు మట్టిలో పుట్టిన ఒక బిడ్డగా మేమందరం కూడా ఈ అన్యాయాన్ని ప్రశ్నించాలని చెప్పే ఉద్దేశంతోన ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయాలి. అంతకంటే ముందు మన జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా కలవాలి. ఈ జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళకి అర్థం చేయించాలి, వాళ్ళని కలుపుకొని పోవాలి, వాళ్ళ మద్దతు తీసుకోవాలి అని చెప్పి ఉద్దేశంతో మేము నిన్న వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పి హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణకు, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు అక్కడ ఆంధ్ర, కేంద్రం, అధికార పక్షం, ప్రతిపక్షం అన్ని పక్షాలు అన్యాయం చేస్తున్నాయి. ఇది మరీ చాలా విచిత్రమైన సంఘటన. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడైనా అధికార పక్షం ఒక ప్రాంతానికి అన్యాయం చేస్తే దాని ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. కానీ ఇక్కడ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ నీటి విషయంలో, తాగునీటి విషయంలో పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి కాళేశ్వరాన్ని పట్టించుకున్న దాంట్లో కనీసం ఒక చారాణంతో పట్టించుకున్న ఈ పాలమూరుకు న్యాయం జరిగేది. రెండవది, ఈ 2.5 సంవత్సరాలు అయింది పూర్తి చేసుకొని కాంగ్రెస్ పార్టీ అనే ఉన్న దీన్ని సరిదిద్దుతుంటే ఈ 2.5 సంవత్సరాలు కూడా వాళ్ళు కూడా కాలయాపన చేసి పైగా ఈ పాలమూరు జిల్లాలో ఉన్న భూములను ముంచి ఈ జిల్లా నీళ్లను నల్గొండకు తీసుకుపోవాలనే కుట్ర చేస్తున్నారు తప్ప ఈ జిల్లాకు ఏమాత్రం న్యాయం చేయలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఈ జిల్లా అత్తగారు ఊరు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఈ జిల్లా నీళ్ళని తీసుకుపోయి నల్గొండకు తరలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఒక ఇరిగేషన్ మంత్రిగా ఈ జిల్లా ఇన్నేళ్ల నుంచి అన్యాయానికి గురైంది, దీనికి ఏమైనా న్యాయం చేద్దామనే ఆలోచన కనీసం ఇరిగేషన్ మంత్రికి లేదు. పైగా ఆయన నల్గొండ మంత్రిగా వ్యవహరిస్తున్నాడు తప్ప తెలంగాణ మంత్రిగా ఏమాత్రం వివరించడం లేదు. ఆయనను ప్రశ్నించడానికి మామూనారు ఎమ్మెల్యేలు ఎందుకు వెనుకాడుతున్నారని చెప్పి పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు, అట్లా చేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. రెండోది, ఈ ఇరిగేషన్ పైన, ఈ సాగునీటి పైన జరిగే అవకతవకలపై, అన్యాయాలపై బ్యాలెన్సింగ్ చేయడానికి, ఒక సిస్టమేటిక్గా దాన్ని నడపడానికి ఇరిగేషన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
ఎందుకంటే ఇరిగేషన్ కమిషన్ వల్ల ఇప్పుడు ఈ ఏదోల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు, దానికి డిపిఆర్ లేదు, ఇల్లీగల్గా తీసుకుపోతున్నారు. అదే ఒక ఇరిగేషన్ కమిషన్ ఉంటే దాన్ని కంట్రోల్ చేసి అట్లెట్లా నీళ్ళు తీసుకుపోతారని ప్రశ్నించడానికి దానికి జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఇరిగేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి, దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.